ప్రపంచంలో 3 ముఖ్యమైన బైబిల్ సంప్రదాయాలున్నాయి. హెబ్రియా, గ్రీకు, క్రైస్తవ బైబిల్. హెబ్రియా బైబిల్ 24 పుస్తకాలతో కూడి తోరా, ప్రవక్తలు, రచనలు అనే 3 భాగాలుగా ఉంటుంది. ఇది యూదుల పవిత్ర గ్రంథం. ఈ గ్రంథంలో దేవుని పేరు యెహోవా. ఆయనను తండ్రిగా పేర్కొన్నారు. ఇందులో ధర్మశాస్త్రాలు, నియమాలు ఉన్నాయి. మొదటి 5 పుస్తకాలు మోషే రాసినవి. ఆదాము, అవ్వ జీవితం, నోవహు కాలంలోని జలప్రళయం మరియు ఎర్ర సముద్రం విడిపోవడం ఇందులో ఉన్నాయి. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలిచ్చాడు. ఇవి యూదుల జీవన విధానానికి మార్గదర్శకం. గ్రీకు రాజు టొలెమీ ఆజ్ఞతో హెబ్రియా బైబిల్ గ్రీక్ భాషలోకి అనువదించబడింది. దీనిని సెప్టూజింట్ అంటారు. ఐ డిక్రీ దిస్ ట్రాన్స్లేషన్. బిహోల్డ్ ద సెప్టుజింట్ ఇస్ కంప్లీట్. ఈ గ్రీకు బైబిల్లో తొబితు, జుడితు, మక్కాబీయులు వంటి అదనపు పుస్తకాలున్నాయి. ఇవి కొన్ని సంఘాలు అంగీకరించాయి. క్రైస్తవ బైబిల్లో మొదటి భాగం పాత నిబంధన. ఇది హెబ్రియా బైబిల్ నుంచే వచ్చింది. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు రాక ముందే ప్రకటించబడింది. ఆ ప్రవచనాలు యేసుక్రీస్తు జన్మ, ఆయన పరిచర్య మరియు ఆయన త్యాగాన్ని సూచించాయి. యెషయా 7:4. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితం, బోధనలు, శిలువయాగం మరియు పునరుత్థానం వివరించబడింది. ఈ 3 గ్రంథాలు మనుషుల విశ్వాసాన్ని, దేవుని చరిత్రను తెలియజేస్తాయి.